వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు అరెస్టు, జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఇక వీటన్నిటికీ సంబంధించి కాపు సామాజిక వర్గ కుల పెద్ద, కాపు సమాజ ఉద్ధారకులు ఏమీ చేయలేక పేరు మార్చుకున్న, అంటే పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడో చూస్తాను, అసలు గెలిస్తే కనుక నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి శపథం చేసి పేరు కూడా మార్చుకున్నటువంటి శ్రీమాన్ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు నిద్రలేచి లేఖ రాశారు. లేఖ సారాంశం ఏంటంటే, ముద్రగడ పద్మనాభ రెడ్డి, కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 2/2/2026. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి. అంటే ఎంతైనా కాన్సెప్ట్ కదండి, మా స్లాంగ్ కాస్త వస్తుంది అనమాట. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి. మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదా అండి? తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగలేదు అని సిబిఐ వారు రిపోర్ట్ ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్ధం అని తేలిపోవడం వల్ల ఆ అబద్ధాన్ని కప్పుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాటలు అంతా ఇంత కాదండి. ఓ మాట చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పినా సరిసేయలేము, జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు నాడిన అబద్ధానికి మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి. సిబిఐ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే బాగుండేదండి, మీ గౌరవం పెరిగేదండి. బాబు గారు, మరొక చాలా ముఖ్యమైన విషయం అండి. తమరి పాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకి చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచిదనిపిస్తుందండి? గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందేనండి. ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్న గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. వారి మద్దతు ఇవ్వడం వల్ల మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా ఈ కులం మీద మీరు ఎప్పుడు రగిలిపోతానే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ఇట్లు ముద్రగడ పద్మనాభ రెడ్డి. పేరు మార్చుకుని రెడ్డిలోకి వెళ్ళిపోయిన తర్వాత కాపు కులానికి ఇంకేంటంటే సంబంధం నాకు అర్థం కాదు. అందులోనూ చాలా కాపు కులం మీద ఎంత కోపం ఉన్నా ఏం చేసినా గౌరవ డిప్యూటీ సీఎం గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మీకు మద్దతు ఇస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యానం ఈయన చేస్తున్నాడంటే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అది కుల చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం కాదా? ఇది కాదా? ఏం చెప్పాలో తెలియట్లా. సరే, దీనికి ఇంకొన్ని ప్రశ్నలు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు అడగడం జరిగింది. కౌంటర్గా ఒక లేఖ కూడా రాశారు బహిరంగంగా. ఆ లేఖను చూసినట్లయితే వెంటనే ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి బహిరంగ లేఖ. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, మీరు సీఎం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి రాసిన లేఖను చూశాను. మీరు రాసిన లేఖలో మీ తండ్రి గారు చెప్పిన మాటలను కూడా ప్రస్తావించారు. మీ తండ్రి గారు మీకు అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడమని చెప్పారా? మరి మీ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భార్యని అని అన్నీ అన్నప్పుడు మీకు కులం గుర్తు రాలేదా? మంత్రి నారాయణ గారి మీద తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాదా? కిర్లంపూడిలో మీకు అండగా ఉంది మా గవర సామాజిక వర్గమే అని చెప్పేవారు. అదే గవర సామాజిక వర్గానికి చెందిన నేతనైన నన్ను మాచర్లలో చంపడానికి దాడి చేసినప్పుడు తప్పనిపించలేదా పద్మనాభరెడ్డి గారు? 1994లో మీరు ఎమ్మెల్యేగా ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నప్పుడు 1999లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్కి పంపినప్పుడు చంద్రబాబు గారు అంత గొప్ప వ్యక్తి లేరని చెప్పారు. అది నిజం కాదా? అదే చంద్రబాబు గారి భార్యను అసెంబ్లీ లోపల బయట కుటుంబాన్ని నానా మాటలు అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఇప్పుడు పలుకుతున్న చిలుక పలుకులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లేఖ ఎందుకు రాయలేదు? పద్మనాభరెడ్డి గారు,
అంబటి రాంబాబు చంద్రబాబు గారిని ఇప్పుడు అన్న బూతులను మీరు సమర్థిస్తున్నారా? అలాగే ఆనాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారి ఇంటిపై జోగి రమేష్ చేసిన దాడిని మీరు సమర్థిస్తున్నారా? అది కూడా మీరు బహిరంగంగా చెప్పాలి. మీకు అసలు చంద్రబాబు గారిపై ద్వేషం ఎందుకో చెప్పండి రెడ్డి గారు. మీలాంటి వాళ్ళు ఎంత అసూయపడితే చంద్రబాబు గారు అంత పెరుగుతారు. పద్మనాభ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఒక కులానికో మతానికో ప్రాంతానికో నాయకుడు కాదు, ప్రపంచ దేశాల్లోనే అరుదైన నాయకుడు. అలాంటి చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో ఎన్ని ఉద్యమాలు జరిగాయో చూశారు కదా. మేబీ నిరసనలు అనే చోట ఉద్యమం అని చెప్పి పెట్టినట్టున్నారు. బుద్ధా వెంకన్న గారు చూసుకోవాలి, ఉద్యమాలు కాదండి నిరసనలు జరిగాయి. అందుకే పడిలేచిన కరటంలో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలైన ముఖ్యమంత్రిని చేశారు. ఇకనైనా లేఖల్లో అసూయతో రాతలు రాయకుండా వాస్తవాలు రాయాలని కోరుకుంటూ నమస్కారంతో బుద్ధా వెంకటేశ్వరరావు, అంటే బుద్ధా వెంకన్న, ఎక్స్ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఓకే, కాస్త చప్పగానే ఉన్న పాయింట్లు బాగానే ఉన్నాయి. ఇక మా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు రాసినటువంటి లేఖ, దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా హాస్యాస్పదంగా. ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు చాలా కన్సర్న్ చూపించాం. లేదు, పెద్ద ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, మంచి అనుభవం ఉంది, కానీ ఎక్కడో కాస్త గతి తప్పింది ఆ అనుభవం అనేది. దాంతో ఇలా మాట్లాడుతున్నారేమో అని. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎంత దిగజారిపోయారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరతాము అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అనేది గుర్తు రాలేదా? అప్పుడు గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పిల్లల్ని, భార్యని, వారి అన్నగారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో బాగా పాల్పంచుకున్నటువంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మరి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు పద్మనాభ రెడ్డి గారు, సారీ ఆ రోజు పద్మనాభం గారే, ముద్రగడ పద్మనాభం గారే ఆ రోజుకి కూడా కాపు ఉద్యమ నేత, ఎటు వెళ్ళిపోయారు? రాజకీయ అఫిలియేషన్స్ అడ్డొచ్చేసాయి కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కాపు కాదు, పవన్ కళ్యాణ్ కులం లేదు అక్కడ. ఇంకా మాట్లాడితే ఆ రోజు ఈయనకున్నటువంటి అఫిలియేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం కాదు, కమ్మ సామాజిక వర్గం. ఎందుకంటే చంద్రబాబు తోటి తిరుగుతున్నాడు కదా, అందుకని చెప్పి. ఏమనాలి వీళ్ళని? వీళ్ళు సీనియర్ రాజకీయ నాయకులు, సమాజ ఉద్ధారకులు, సామాజిక వర్గాలకి పెద్ద పెద్ద ప్రతినిధులు అనుకోవాలా? ఏమనాలి? ఇప్పుడు నిద్ర లేచి లేఖ రాశారు అంటే అంబటి రాంబాబు అన్నటువంటి మాటలను ఒప్పుకుంటారా, సమర్థిస్తారా? గతంలో ఇదే లేఖ, ఇలాంటిదే ఆల్మోస్ట్ ఒక లేఖ రాసినట్టుగా గుర్తు ముద్రగడ పద్మనాభం గారు దాదాపు 2-3 ఏళ్ల పైచీలకే అవుతోంది, ఇంకా ముందే. అందులో కూడా సేమ్ ఇలాగే అంబటి రాంబాబు ఏదైతే వ్యాఖ్యానం చేశాడో, ఆ రోజు పోలీస్ అధికారులకు ఫోన్ చేసి లోకేష్ చెప్పాడు అని, ఇంకోటని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అని చెప్పి ఏదో చాలా గొప్పగా మాట్లాడారు. తునిలో రైలు తగలబెట్టినటువంటి ఘటన ఉంది చూసారా, పూర్తిగా తప్పించుకున్నాడు ఈయన, పూర్తిగా తప్పించుకున్నాడు. ఎవరైతే కాపు సామాజిక వర్గ యువత ఉన్నారో, యువత నష్టపోయారు ఆ రోజు. ఎందుకు నష్టపోయారో తెలుసా? ఈబీసీ రిజర్వేషన్లు, ఈబీసీ ఆర్ 10% రిజర్వేషన్స్ ఏవైతే అప్పర్ కాస్ట్కి ఇచ్చినప్పుడు అందులో 5% కాపులకు కేటాయించి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని, అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు, 3000 కోట్ల రూపాయలు దానికి అసైన్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరి ఆ రోజు కూడా ఉన్నారుగా గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు, కాపే. నారాయణ గారు మంత్రిగా ఉన్నారు, కాపే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు కాపు నేతలు? ఎంతమంది ఉన్నారు? ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కాపు కాదా? మొన్నే కలిశారుగా చినరాజప్ప గారిని. కలిసి ఈయనకి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు చాలా కన్సర్న్ చూపించారు. వారి అభిమానానికి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అందుకే స్నేహపూర్వకంగా కలిశాను అని. మరి అక్కడ మాత్రం కాపు గుర్తొచ్చేశాడు, కానీ ఇక్కడ మాత్రం గుర్తు రాలేదే. ఏం పెద్దరికం ఉంది? ఇంకా ఏం దిశానిర్దేశం చేయాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆడాలి, దానికి కాపుల్ని బలి చేయాలి, కాపుల్ని బలి చేయాలి. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, తర్వాత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా, ఇంకా పేర్లు ఉన్నాయి, మర్చిపోయాను, చాలామంది పేర్లు మర్చిపోయాను. వీళ్ళందరినీ బలి పశువులను చేసింది ఎవరు? ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి కదా? జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి బలైపోయారు, కంప్లీట్గా బలైపోయారు. ఎందుకంటే వాస్తవానికి నిజం వైపు నిలబడేటువంటి కాపులు సగం మంది అబద్ధం వైపు వెళ్ళిపోయారు. ఆ అబద్ధాన్ని వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇగో ఇలాంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని కాపు కులాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అవమానిస్తూ వస్తున్నాడు, తొక్కేస్తున్నాడు అనేటువంటి నిజాన్ని ఎప్పటికీ తెలుసుకుంటారు?
పవన్ కళ్యాణ్ గారిని ఈ క్షణం దాకా కూడా ఇంకా అవమానిస్తూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈవెన్ దో ఈజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంతమందిని ఉపయోగించుకొని చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పేమెంట్లు ఇచ్చుకుంటూ. మరి అప్పుడు పద్మనాభరెడ్డి గారు నిద్ర లేవలేదా? సుషిప్తులే ఉన్నారా ఏమన్నా? కోనసీమ పెద్ద ఆయనగా ఆయనకంటూ గౌరవం ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. కులమతాలకు అతీతంగా పద్మనాభం గారు అంటే ఒక గౌరవం అనేది ఉంది. ఆ గౌరవం మొత్తాన్ని కూడా పోగొట్టుకొని ఈరోజు కేవలం ఒక పపెట్ లాగా మిగిలిపోయి, అంటే ఒక తోలు బొమ్మలాగా మిగిలిపోయి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయన ఆడించినట్టల్లా ఆడుతున్నాడు ఆయన. దానికి కాపు సామాజిక వర్గం బలైపోతుంది, ఖచ్చితంగా బలైపోతుంది వాళ్ళ రాజకీయాలకి. స్నేహానికి అండగా నిలబడేటువంటి వాళ్ళని ఈరోజు అనుమానించేలాగా, అవమానించేలాగా వీళ్ళు చేస్తున్నటువంటిదే తప్పితే మిగతా వాళ్ళు ఎవరితోటి వాళ్ళకి గొడవ లేదు, వాళ్ళకి ఎవరితోటి గొడవ లేదు, అసలు ఖచ్చితంగా లేదు. ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తారు, ప్రాణం పెట్టేస్తారు. అలాంటి సామాజిక వర్గాన్ని ఈరోజుగో అందులో ఉన్నటువంటి వాళ్ళతోటే అంబటి రాంబాబు లేదంటే వీళ్ళని పెట్టుకొని జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు పద్మనాభరెడ్డి గారు పడుకున్నారా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు పడుకున్నారా ఆ రోజు? ఇప్పుడు లేచి లేఖలు రాస్తున్నారు పెద్దగా, ఏదో రాష్ట్రం తగలబడిపోతుంది, కాపులను అవమానించేస్తున్నారు అని. కాపులను అవమానిస్తున్న జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అనేది పద్మనాభరెడ్డి గారికి తెలియట్లేదేమో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.